ఆహా! ఎంత అదృష్టవంతులు మిథున రాశి వారు. జూలై నెల చివరి వారంలో వీరికి అరుదైన రాజయోగం మీ దశ తిరగబోతూ ఉంది. అసలు మిథున రాశి వారికి జూలై నెల చివరి వారంలో వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు మరియు పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారము తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయరు. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా వీరు అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా జూలై నెల చివరి వారంలో వీరి జీవితంలో ఆకస్మిక ధనయోగ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా కూడా చాలా దృఢంగా వీరు జీవితాన్ని గడుపుతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలకమైన విషయాల్లో బుద్ధిబలం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే విశేషమైన కార్యసిద్ధి చేకూరుతుంది. వ్యాపారంలో లక్ష్మీ కటాక్ష సిద్ధి కూడా కలుగుతుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయాలు కూడా ఉన్నాయి. పట్టుదల అనేది తగ్గకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ముఖ్యమైన విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువ అనేది పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతాయి. మీకు ఈ వారాంతంలో లాభం కూడా కలుగుతుంది. వారం మధ్యలో మేలు కూడా చేకూరుతుంది. ఈశ్వర ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అస్సలు కనిపించడం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్న కష్టాలు, బాధలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతూ ఉంది. వీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో లభిస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనపడడం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచరం 9వ ఇంటిలో ఉంటుంది. గురుబలం ఉన్నంతకాలం కూడా మీకు వృత్తిలో అభివృద్ధి కూడా ఉంటుంది. కానీ గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయంలో అనుకోని మార్పులను కూడా ఇస్తాడు. మీకు ఇష్టం లేనప్పటికీ కూడా కొత్త ప్రదేశంలో నచ్చని వ్యక్తులతో పనిచేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. గతంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీ యొక్క సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం ఈ సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలాగే రహస్య శత్రువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే గురువు గోచరం అనుకూలంగా లేనప్పటికీ 10వ ఇంటిలో రాహు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 6వ ఇంటిపైన మరియు 8వ ఇంటిపైన గురు దృష్టి ఉండడం చేత మీరు మీ యొక్క ఉద్యోగంలో ఏర్పడే అవమానాలను కానీ ఆటంకాలను కానీ తట్టుకుని విజయవంతంగా మీ పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. మిథున రాశిలో జన్మించిన వారికి సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది. వీరి యొక్క ఆదాయం కూడా ఈ సమయంలో పెరగనుంది. అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరు తిరిగి చాలా మంచి ఆదాయం లభించడం వలన ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. గురువు దృష్టి 5వ ఇంటిపైన, 3వ ఇంటిపైన మరియు 7వ ఇంటిపైన ఉండడం చేతి సమయంలో వ్యాపారం కారణంగా, మధ్యవర్తిత్వం కారణంగా కూడా మరియు మీరు షేర్ మార్కెట్ తదితరాల్లో పెట్టుబడుల కారణంగా ధనాదాయం కూడా పెరగనుంది. ఇల్లు, వాహనం లాంటి స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి అని అనుకునేవారు ఈ రాశివారి సమయంలో చేసుకోవడం మేలు జరుగుతుంది. చూసారు కదండి.
మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వారి కుటుంబ పరంగా కూడా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోందో తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి 2024 సంవత్సరం కుటుంబ స్థితి గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి. ప్రశాంత వాతావరణం అయితే వీరి జీవితంలో నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో సమసిపోతాయి. గురువు దృష్టి 5వ ఇంటిపైన, 7వ ఇంటిపైన మరియు 3వ ఇంటిపైన ఉండడం చేత ఈ సంవత్సరం సంతానం కాని వారికి సంతానం అవుతుంది. చాలా కాలంగా వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహ బలం కూడా ఉంటుంది. అలాగే విదేశీయానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం వారి యొక్క కోరిక కూడా తీరుతుంది. గురు దృష్టి 3వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క తోబుట్టువులతోటి మరియు బంధువులతోటి కూడా మీ యొక్క సంబంధాలు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాటిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా 4వ ఇంటిలో కేతువు సంచారం కారణంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి కూడా భయాందోళనలు అనేవి అధికంగా అవుతాయి. వారి యొక్క ఆరోగ్యం విషయంలో, వారి యొక్క అవసరాల విషయంలో కూడా అతిగా కల్పించుకోవడం వలన వారు చికాకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు వారికి సహాయం చేద్దాం అన్నటువంటి విషయంలో కూడా చెయ్యనీయడం లేదు అనే బాధ మీలో ఎక్కువవుతుంది. గురువు దృష్టి మీకు 4వ ఇంటిపైన, 6వ ఇంటిపైన మరియు 8వ ఇంటిపైన ఉండే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, మీ యొక్క తల్లిదండ్రులకి గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది. మానసిక ఆందోళన మీలో ఎక్కువ అవుతుంది. నిజానికి వారు ఏ సమస్య కూడా వారికి లేనప్పటికీ కూడా మీరు వారి గురించి అతిగా పట్టించుకోవడం చేత వారు చికాకులకు లోనవుతూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు ఇతరుల గురించి కానీ మీ గురించి కానీ అతిగా ఆలోచించకుండా వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీ యొక్క కుటుంబ జీవితం మరియు మీ యొక్క జీవితం కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 మరియు 7. మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే కనిపిస్తుంది. ఈ రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష ధరించాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారైతే పంచముఖి రుద్రాక్షను ధరించడం చేత వీరికి శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైన దాంపత్య జీవితం కోసం మీ యొక్క గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ప్రతిరోజు కూడా రాహుమంత్రాలను పఠించండి. శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పూజారులకు, పేదవారికి దానం చేస్తే మేలు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.